హెచ్ఐవి. నేటికి ఈ యొక్క మాట వినగానే ప్రజల్లో కలిగే భయం తగ్గలేదు. ఎన్నో దశాబ్దాలుగా వైద్య శాస్త్రం అభివృద్ధి చెందుతున్న ఈ వైరస్ ప్రపంచ ఆరోగ్య వ్యవస్థకు ప్రధాన సవాలుగానే కొనసాగుతోంది. హెచ్ఐవి బారిన పడిన లక్షలాది మంది రోజు మందులు, పరీక్షలు, అనారోగ్య సమస్యలతో పోరాడుతూనే ఉంటారు. ఈ పరిస్థితుల్లో డిసెంబర్ 1వ తేదీగా జరుపుకునే ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సమస్యను గుర్తు చేస్తూనే కొత్త ఆశలను కూడా కలిగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎయిడ్స్ పై జరుగుతున్న పరిశోధనలు ఎక్కడికి చేరుకున్నాయి? చికిత్స కోసం శాస్త్ర ప్రపంచం ఏ మార్గాల్లో ముందుకు సాగుతోంది? హెచ్ఐవి నిజంగా నయమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ప్రపంచంలో ఎన్నో మహమ్మారులను ఎదుర్కొంది, ఎన్నో కొత్త వ్యాక్సిన్లు డెవలప్ చేసింది. కానీ హెచ్ఐవి అనే వైరస్ మాత్రం ఇంకా పూర్తిగా మనిషి జీవితాన్ని వదలలేదు. ఏళ్లుగా దీని చికిత్స కోసం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. వైద్య శాస్త్రం రాకెట్ వేగంతో పురోగమించినా ఈ ఒక్క వైరస్ మాత్రం తన జాడను పూర్తిగా చేరపనివ్వలేదు. అయితే అదే సమయంలో ఆశని కూడా ఆర్పలేదు. శాస్త్రవేత్తలు, పరిశోధకులు, వైద్యులు అందరూ హెచ్ఐవి విరుగుడు కోసం పనిచేస్తున్నారు. హెచ్ఐవిని శాశ్వతంగా నిర్మూలించాలి అనే సంకల్పం ప్రపంచమంతా ఉన్నా కానీ అది ఎంత దగ్గరలో ఉందో, ఎంత దూరంలో ఉందో మాత్రం స్పష్టత లేదు. అయితే ఇప్పటి వరకు వచ్చిన పురోగతి నిజంగానే అద్భుతమైనదే. ఒకప్పుడు హెచ్ఐవి అని వినగానే ప్రజలు మరణశిక్షలా భావించేవారు. కానీ ఇప్పుడు ఏఆర్టీ, యాంటీ రెట్రో వైరల్ థెరపీ మందులు వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు హెచ్ఐవి పాజిటివ్గా గుర్తించిన వారు కూడా చాలా మందిలా సాధారణ జీవితమే గడపగలుగుతున్నారు. వైరస్ శరీరంలో ఉన్న దాని ప్రభావాన్ని మందులు అణచివేస్తాయి. బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అయితే ఈ మందులు వైరస్ను పూర్తిగా చంపవు. శరీరంలో ఎక్కడో దాగి ఉన్న వైరల్ రిజర్వాయర్లు అనే ప్రాంతాల్లో ఈ వైరస్ నిద్రిస్తుంది. చికిత్స ఆపితే మళ్ళీ మేల్కొంటుంది. అదే అత్యంత పెద్ద సమస్య. ఇదే కారణంగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు వేగం పెంచాయి. వైరస్ను పూర్తిగా కనుగొని కణాల లోపల దాగి ఉన్న చోట్ల నుంచి బయటకు లాగి ఒక్కసారిగా నాశనం చేయాలని వైద్యులు చెబుతున్నారు. అయితే మాటల్లో ఇది సులువే, కానీ ఆచరణలో మాత్రం అత్యంత క్లిష్టమని పరిశోధకులు చెబుతున్నారు. ఈ చికిత్సలో స్టెమ్ సెల్ మార్పిడి ఒక ఆశాకిరణమైంది. అయితే గతంలో బెర్లిన్ పేషెంట్, లండన్ పేషెంట్ కేసులు ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించాయి. ఈ రెండు కేసుల్లో బాధితులు క్యాన్సర్ చికిత్స కోసం స్టెమ్ సెల్స్ థెరపీ మార్పిడి చేసుకున్నారు. అదృష్టవశాత్తు ఆ స్టెమ్ సెల్స్ దాతలకు CCR5 డెల్టా 32 మ్యూటేషన్ అనే ప్రత్యేక గుణముంది. ఈ గుణమున్న వ్యక్తి కణాల్లో హెచ్ఐవికి ప్రవేశం దాదాపు అసాధ్యం. అందుకే ఈ రెండు కేసుల్లో దీర్ఘకాలిక నయం కనిపించింది. కానీ ఈ పద్ధతి అందరికీ సాధ్యం కాదు. స్టెమ్ సెల్ మార్పిడి ప్రాణాపాయం ఉన్న చికిత్స. ఆరోగ్యవంతులైన హెచ్ఐవి రోగులకు దీనిని చేయడం అసలు ఆచరణలో లేదు. అదే కారణంగా శాస్త్రవేత్తలు ఇప్పుడు CRI, SPR వంటి జన్యు ఎడిటింగ్ పద్ధతుల వైపు మొగ్గు చూపుతున్నారు. మ్యూటేషన్ సృష్టించగలమా? వైరస్ ప్రవేశ ద్వారాలను మూసేయగలమా? దాగి ఉన్న రిజర్వాయర్లను టార్గెట్ చేయగలమా అన్న కోణాల్లో పరిశోధనలు సాగుతున్నాయి. తొలి దశ క్లినికల్ ట్రయల్స్లో కొంత ప్రోత్సాహం కనిపించినా ఇంకా ఇది సురక్షితమైందా, సమర్థమైందా, ప్రపంచవ్యాప్తంగా అమలు చేయదగినదా అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. హెచ్ఐవికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆయుధం ఏఆర్టీ మందు లేనని పరిశోధకులు చెబుతున్నారు. ఇవి క్రమం తప్పకుండా తీసుకుంటే వైరల్ లోడ్ చాలా తక్కువ స్థాయికి పడిపోతుంది. అంతేకాక జీరో ట్రాన్స్మిషన్ ఉంటుందని చెబుతున్నారు. ఈ కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆన్ డిటెక్టబుల్ ఈక్వల్స్ టు అన్ ట్రాన్స్మిటబుల్ అనే క్యాంపెయిన్ను స్టార్ట్ చేసింది. మరోవైపు హెచ్ఐవి వ్యాప్తికి ప్రధాన కారణమైన అసురక్షిత లైంగిక సంబంధాలపై అవగాహన కల్పించడం అత్యంత కీలకంగా మారింది. రక్షణ లేకుండా సంబంధాలు పెట్టుకోవడం, సూదులను పంచుకోవడం వంటి నిర్లక్ష్యాలు వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అయితే ఈ ఏడాది అంతరాయాన్ని అధిగమించడం, ఎయిడ్స్ ప్రతిస్పందనను మార్చడం థీమ్తో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సమాజంలో హెచ్ఐవి బాధితులపై ఉన్న ముద్రలు, అనుమానాలు తక్కువ చూపే దృక్పథమే ఈ వైరస్ను మరింత ప్రమాదకరంగా మార్చింది. ప్రజలు పరీక్షలు చేయించుకోవడానికే భయపడుతున్నారు. ఎవరికైనా తెలిసిపోతుందేమో అన్న సిగ్గు, భయం వ్యాధిని దాచేసే కొద్దీ అది మరింత ప్రమాదకరమవుతుంది. 2030 నాటికి ఎయిడ్స్ను పూర్తిగా అంతమొందించాలంటే కేవలం వైద్యం మాత్రమే కాదు, సమాజం కూడా మారాలని WHO స్పష్టం చేసింది.